మార్కెట్ యార్డ్లో వడ్ల క్లీనింగ్ మెషిన్లను బ్యారికేడ్లుగా పెట్టడంపై జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు 2022లో 30 వడ్ల క్లీనింగ్ మిషన్లు వచ్చాయి. అప్పటి నుంచి వాటిని మార్కెట్ గోదాంలో భద్రపరిచారు. 2 ఏళ్ల నుంచి వాటిని వినియోగించకుండా గోదాంలోనే ఉంచారు. అయితే ఇటీవలే గోదాంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచారు. సదరు గోదాంలో ఉన్న ప్యాడీ మిషన్లను బయటపెట్టారు. వాటిని బ్యారికేడ్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో మిషన్ను 1,50,000 చొప్పున 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. 2 ఏళ్ల నుంచి వాటిని వినియోగించలేదని, ఇలా బయట పడేస్తే వానకు తడిసి ఎండకు ఎండి పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.